దేశ ప్రధాని ఒక యుగ పురుషుడు. ఎవరికి భయపడడు, ఎవరికి తల వంచడు అనేటువంటి ప్రశ్నలకైతే నిన్న జెన్‌జీ దేశ రాజధాని ఢిల్లీలో అయితే సమాధానం ఇచ్చినట్టయితే తెలిసింది. అయితే ఇక్కడ పోరాటం చేసినటువంటి విద్యార్థులని దేశద్రోహులు వీళ్ళందరూ విదేశీ ఫండింగ్ నుంచి చేసినటువంటి పోరాటం అనేటువంటి మాటలైతే చెప్పినారు. అయినా కానీ చివరికి నిజమే గెలిచిందనే దానికైతే సమాధానం దొరికింది. అయితే ఈ అన్ని విషయాల మీద మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు క్రాంతిదళ వ్యవస్థాపకుడు పృథ్వీరాజ్ అన్న గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. నమస్కారం అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ అంటారు. ఒంటి నిండా ఎక్కడ చూసినా కానీ తెలంగాణ వాదన అయితే బాగా కనిపిస్తుంటది దాంట్లో. అయితే అసలు ఈ అన్ని విషయాల మీద మాట్లాడాలంటే ఏం చెప్తారన్న మరి ఈ జెన్‌జీ విషయానికి అయితే మన ఢిల్లీలో జరిగినటువంటి దానికి మరి తెలంగాణకు కావాల్సింది ఏముంది మరి ఇక్కడ? సి ఇంత నిల్వ తెలంగాణ అంటున్నారు కదా. నా మాట తెలంగాణ, నా పాట తెలంగాణ, ఆ నా బతుకు తెలంగాణ, పోరాటం తెలంగాణ, ఏది నా సర్వం తెలంగాణనే. పృథ్వీరాజ్ అంటే తెలంగాణ. ఓకే. ప్రతిసారి ఎప్పుడు పలకరించినా గానీ అన్న నమస్తే అంటే నమస్తే తమ్ముడు జై తెలంగాణ అంటారు. అందుకనే ప్రతిసారి ఈ మాట ఎందుకు వినిపిస్తుంది మీ దగ్గర నుంచి అనేది? అదే ఈ ప్రాంత అస్తిత్వం గురించి మొదటి నుంచి నాకు స్టూడెంట్ డేస్ అప్పటి నుంచి నాకు అంత మనసులో ఉంది కాబట్టి ఈ సమస్యల మీద మెజార్టీ సమస్యల మీద అవగాహన ఉన్నది. వాటి మీద పోరాటం చేసినాం, తిరిగినాం, పల్లెలు తిరిగినాం, ఆటలు ఆడినాం, పాటలు పాడినాం, ఉపన్యాసాలు ఇచ్చినాం, ప్రజలను చైతన్యవంతులను చేసేటువంటి పని చేసినాం. బతికే తెలంగాణ భవిష్యత్తు అనే రకంగా ఊపిరే తెలంగాణ ప్రజలు అనుకొని తిరిగినాం కాబట్టి అది ఉంటది. అది అది లోపల ఉంటది. అది మా నాన్నతో వచ్చింది. చాలా మంది తనతో తిరిగినటువంటి వాళ్ళు కావచ్చు, అమరుల అమరుల చరిత్రలు చదివిన కావచ్చు, వాళ్ళ కుటుంబాల దగ్గర పోయినప్పుడు కావచ్చు, అవన్నీ లోపల ఉండే ఒక తెగింపు, ఒక మొండితనం వచ్చి మాట్లాడుతుంటాం అంతే ఎవరి మీద. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అధికారం రాకముందు జై తెలంగాణ అంటారు. అధికారం వచ్చిన తర్వాత తెలంగాణనే మర్చిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. మరి మీరు కూడా ఏమైనా అధికారం కోసం చేస్తున్నారా మరి తెలంగాణ జై తెలంగాణ అవుతుందా? నేను నాకు అధికారం కావాలంటే పెద్ద పని కాదు భయ్. అది అసలు నేను అన్ని నా కళ్ళకాడికి వస్తే తీసి అవతల పడేసిన. ఇప్పటికీ చాలా వచ్చినాయి, వస్తూనే ఉంటాయి. నాకు అది ఇంపార్టెంట్ కాదు. దాంతోనే ప్రజలకు ఏం చేయగలుగుతా అనే దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఇప్పుడు నేను వచ్చినా అనుకో, నేను సపోజ్ ఏదైనా పదవిలోకి వచ్చిన ఆ పార్టీలోకి పోయి నేను ఏమైనా అయినా అనుకో, నా తెలంగాణలో విద్యా వ్యవస్థ బాగుపడుతుందా? బాగుపడతా అంటే ఆలోచిస్తుంది కావచ్చు. తెలంగాణ వైద్యం బాగుపడుతుందా? ఆలోచిస్తుంది కావచ్చు. తెలంగాణ నిరుద్యోగ సమస్య పోతుంది ఆలోచిస్తుంది కావచ్చు. వీళ్ళు ఏం చేస్తలేరు కదా. 6 నెలలు ఓపిక బట్టి ఆపినాం కదా. కేసీఆర్ గురించి కూడా అట్నే ఆగినాం కదా. నేను మొదలే చెప్పిన ఆయనతో, కాదంటే ఇప్పుడే మాట్లాడుతున్నావు, ఇప్పుడే గవర్నమెంట్ రాగానే అన్ని అవుతాయా అని. ఇంటికో ఉద్యోగం అనే కాదు, ఆయన బడులు కడుతున్నాడు, బంద్ చేస్తున్నాడు, బడుల నిద్రపోతుంది, బడుల కాడి పోతుంది, అన్ని పోతుంది. ఆయన జైలుగానే కొట్లాడినాం కదా. నేను కూడా సైలెంట్ కూకుంటా అంటే నాకేం తక్కువ చెప్పరాదు. కేసీఆర్ కన్నా ముందు మా నాన్న మంత్రి, ఆయన కన్నా ముందు మొట్టమొదటి గ్రామ పంచాయతీలు వ్యవస్థ వచ్చినప్పుడు మా నాన్న సర్పంచ్, ఇండిపెండెంట్ గా సమితి ప్రెసిడెంట్, జై తెలంగాణ పత్రిక నడిపినోడు, ఎన్నో పోరాటాలు చేసినాడు, కవి, బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కదా. ఉట్టి కదా. నేను కూడా చదువుకున్నా, నేను ఉద్యమాలలో తిరిగిన, నాకు పరిచయాలు ఉన్నాయి. నేను కూడా 10 మందికి కన్విన్స్ చేసినట్టు మాట్లాడగలుగుతా. కలిగినప్పుడు నాకు ఏదో ఒకటి అయితే ఉంటది కదా. సో నేను అటు సైడ్ పోతలేను. ఏం సోయలేని వాళ్ళు కూడా మా నాన్న క్యాబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో కుటుంబాలలో బొచ్చడు మంది మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ఎమ్మెల్సీలు అయినరు. నాకు అటు సైడ్ పోదు. నేను అట్లా ఆలోచిస్తాను. అది అయితే దానికి న్యాయం చేయాలి. నేను ఆ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడాలనేది నాకున్నది. సో నేను ఎమ్మెల్యే అయితే నిజంగా ప్రజల పక్షాన ఉండాలి. ప్రజల పక్షాన నేను ఎమ్మెల్యేకి నాకెందుకు? మా నాన్న రిజైన్ చేసి బయటకు వచ్చిండు, నేను కూడా రిజైన్ చేసి బయటకు వస్తా. అది అవసరమా? నిజంగా కూడా కరెక్ట్ గా చేయగలిగిన ప్లాట్ఫామ్ దొరికినాడే పోదాం. అందుకనే ఇలా కొత్త నూతన ఆలోచన. ఇంతమంది 12 ఏళ్ళ వరకు కూడా చూసినాం కదా. చూసినాక ఉన్న రాజకీయ పార్టీలు ఏం చేస్తలేవు. అందుకే నా దగ్గర ఇవాళ అందరూ అంటారు, పైసలు లేకుండా ఎడికెళ్ళి అవుతుంది అట్టిట్లా. ఇలా పైసలు లేకుండా ప్రజలు కాపాడుకోవాలి. నేను చెప్పే దాంట్లో నిజాయితీ ఉండేది ఉంటే, నేను చెప్పే సమస్యలో నిజంగా దమ్ముండేది ఉంటే ప్రజలు ఓన్ చేసుకుంటారు. ఎట్లయితే ఢిల్లీలో నీళ్ళ ప్యాకెట్ తెచ్చిండు, నీళ్ళ ప్యాకెట్ తెచ్చిండు, ఉప్పు పొట్ల పంపించాడు, బిస్కెట్ ఇచ్చిండు, సెల్ ఫోన్ ఛార్జర్లు చేసినాడు, ఛార్జర్లు ఇచ్చిండు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం అప్పుడు అట్నే జరిగింది. అట్నే పొద్దుగాల ప్రజలకెళ్ళే వస్తుంది, ప్రజలే నిర్మాణం చేసుకుంటారు. పోస్టర్లు కొడిస్తారు కావచ్చు, ఫ్లెక్సీలు కొడిస్తారు కావచ్చు, స్టే చేస్తారు కావచ్చు. ఎవరు లేకుండా గార్డెన్లలో కూడా మీటింగ్ పెట్టు. అదే దేశానికి నరేంద్ర మోడీ అనేటువంటి ఒక యుగ పురుషుడు అనేటువంటి మాటలు ఏం చెప్తున్నారు మరి ఇంకా జెన్‌జీ ఇచ్చిన సమాధానానికి మీరు ఎట్లా స్పందిస్తారు? యుగం లేదు, మన్ను లేదు, అన్ని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నాడు. ఒక్కసారి ఆయన ఇమేజ్ మొత్తం 10 ఏళ్ల నుంచి ఈయనంతా ఉట్టి డబ్బా కొడుతున్నాడు అనేది జనానికి అర్థమైంది. పిరికోడబ్బా, ధైర్యం 10 మంది దేశం గురించి 10 మంది రిపోర్టర్లను కూడా మాట్లాడలేనటువంటి మీ వ్యక్తి గాయనేం యువ పురుషుడు? నాకు అర్థం కాదు. యువ పురుషుడు అనే మాటనే తప్పది. ఏం చేసిండు? భగవంతుని పైసలనే కాపాడలేనటువంటి మనిషి ఆయనే. పేపర్ లీక్ ఆపలేకపోయిండు. 2 ఏళ్ల కింద ఆయనే చెప్పిండు పేపర్ లీక్ జరగని, అట్లా చేయ ఇట్లా చేయ అని చెప్పని. ఏంది ఆపరేషన్ సింధూర్తో మొత్తం పాకిస్తాన్ ఆగమవుతుంది అనుకుంటే మధ్యలో ఆపిండు. దాన్ని ఎందుకు ఆపిండో తెలియదు.
సో ఇవన్నీ యుగ పురుషుడు ఇవన్నీ ఏంటంటే సెల్ఫ్ డబ్బాలు కొట్టుడు బంద్ చేయాలి వాళ్ళు. ఇప్పుడు తెలిసిపోయింది, అందరికి తెలిసిపోయింది ఆయన సంగతి ఏంది, ఆయనకున్న విజ్ఞానం ఏంటిది, ఆయన కథ ఏంటిది అనేది జనానికి అందరికి గడికోసారి డ్రెస్సులు తీసుడు కాదు కానీ మాట్లాడిన ప్రతిసారి ఆనిముత్యాలు లెక్క అంశాలను ప్రజల లోపల తీసుకుపోవాలి. నువ్వు బట్టలు రోజుకు 4 జతలు వేసుడు, ఇప్పుడు ఎక్కడెక్కడనో డిజైన్ వస్త్రాలు వేసుడు, అది కాదు చేసేది. నీకు భారతదేశం మీద వాళ్ళు కరెక్షన్స్ చేసుకుంటే ఒక తీరు ఉంటది, కానీ మేము సర్వము మేమే దేశ రక్షణ అనుకునేది నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటే మాత్రం ఇది దేశ ప్రజలు సహించరు అనేది మాత్రం వాళ్ళకు ఒక మెసేజ్ క్లియర్ కట్ గా పోయింది. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు మీరు, ఇప్పుడు తెలంగాణకి ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్య మీద స్పందించారు. ఇప్పటి వరకు అయితే ఇదే సమస్య క్రాంతిదళ అనేది ఒక రాజకీయ కోణంగా అయితే వెళ్తున్నటువంటి మాట చెప్తారు. మరి పార్టీ పెట్టాలంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలంటేనే 100 కోట్లు ఉండాలనేటువంటి మాటలు చెప్తుంటారు. మరి పార్టీ నడిపించేంత డబ్బులు మీ దగ్గర ఉన్నది? పార్టీ పైసలతో నడిపే పార్టీ కాదు ఇది. పైసలతో తెలంగాణ రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు బీసీల కోసం పోరాడే పార్టీ ఉంది, అదే మేము రైతుల పక్షాన ఉన్నాము, నిరుద్యోగుల పక్షాన ఉన్నాం అని చెప్పేసి వాళ్ళ ఎజెండాతో వస్తున్నాయి మరి అన్ని పార్టీలు. మరి మీ ఎజెండా ఏంది? మీ పార్టీ ఎజెండా? వచ్చే పార్టీలన్నీ కూడా బయట పేపర్ తెలిసిపోయింది అందరికి. అందరూ పైసల గురించి అవినీతి చేసేందుకు వస్తున్నాము, ప్రజలకు ఏదో మంచి చేస్తున్నట్టు చూపించుడు కానీ ప్రతి ఒక్కరు వచ్చి కోట్ల వేసుకుంటే నడుస్తా ఉన్నది. నన్ను ఆల్రెడీ చూసి జనమంతా ఓకే, నేను 100 కోట్లు ఆడ ఇచ్చేటట్టు అయితే పార్టీ ఎందుకు ఇట్లెందుకు ఉంటాం, ఇట్లా ఉండం కదా. సో పైసలు లేకుండా సమస్యల గురించి వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది అనేది ప్రజలు ఓన్ చేసుకోవాల్సినటువంటి పార్టీ ఇది. నేను చెప్పేది ప్రజలు, ఇది నా పార్టీ, ఇది అవసరం, నాకు నా భవిష్యత్తుకు అవసరం, తెలంగాణ భవిష్యత్తుకు అవసరం, అమరుల కళలు సాకారం కావాలంటే ఇటువంటి ఒక రాజకీయ పార్టీ అవసరము అనేది జనానికి అనిపించదలుచుకున్నాం. అది నమ్మితే జనం ఓట్లేస్తారు, లేకుంటే పైసలకు తీసుకొని అమ్ముడు పోయింది అనుకో వాళ్ళకి. ఇప్పుడు ఎట్లాగూ నీ విద్య అది వచ్చిండు, కాంగ్రెస్ ఆయన వచ్చి ఎలగబెడతానో ఎలగబెట్టిండు. కేసీఆర్ అంటేనే 1200 సావులు నేను చూసినా, మనం అద్భుతమైన తెలంగాణ నిర్మాణం చేసుకుందామని ఆయన చూపించిండు, ఈయన చూపించేది ఈయన చూపిస్తుండు. బీజేపీ దేశం మొత్తం చూపిస్తారు కదా. నేను ఏదో నిన్నయాలు వచ్చినోని కాదు కదా, నాయన కాడికెళ్ళి నడుస్తున్నది. నేను కూడా నేను 90s కాడికెళ్ళి తెలంగాణ మూవ్మెంట్ గురించి నాతో సోపతులు నాతో చదివిన వాళ్ళు అందరికీ ఎరికే నా సంగతి ఏంటో అందరికీ ఎరికే. ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు, వేరే వేరే పార్టీలలో ఉండొచ్చు అని వాళ్ళకి తెలుసు. ఎజెండా బరాబర్ ఒకటే, ఆత్మగౌరవం, అస్తిత్వం, తెలంగాణ విద్యా వ్యవస్థ బాగు కావాలి, తెలంగాణ వైద్య వ్యవస్థ బాగు కావాలి. ఓకే, నిరుద్యోగం అనేది తెలంగాణలో ఉండదు, ప్రతి ఇంట్లో సంతోషంగా ఒక్కడి బువ్వ తినే సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలంటే స్వరాష్ట్రం అయితే అయింది కానీ స్వర్ణయుగం కాలే. సుఖశాంతులతో లేరు తెలంగాణలో, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా తెలంగాణలో అస్తిత్వ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఆత్మ వంచుకొని హోటళ్లలో పనిచేసుడు, క్యాబులు నడుపుడు, తట్ట పని చేసుడు, ఆటోలు నడుపుడు, ఇవి కాదు కదా చేయాల్సింది. సో ఆ తెలంగాణ గురించి నిర్మాణం చేసేటువంటి దాంట్లో అవే మా ఆలోచన, మా ఆశయాలు. ఒకవేళ మీ పార్టీ అధికారంలో వస్తే అంటే ఇవన్నీ నిరుద్యోగులు కానీ ఇవన్నీ సమస్యలన్నీ ఒక్కటి కూడా ఉండవా మరి ఇక్కడ తెలంగాణలో? ఇప్పుడు వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళు 5 లక్షల మంది ఉన్నారు. ఈ బోడి కాంట్రాక్ట్ వ్యవస్థ, ఈ అవుట్ సోర్సింగ్ ఏందా ఇదంతా మొత్తము, ఇదంతా బ్రిటిషోడు బాండెడ్ లేబర్ చేయించినట్టు ఈ వ్యవస్థలను మనకు అవసరమా అని కేసీఆర్ అన్నాడు. చేస్తారు కావచ్చు అనుకున్నాం, వెయిట్ చేసినాం, అట్లనే పెట్టిండు. ఈయన వచ్చి అట్లనే పెట్టిండు. నేను కాకతీయ యూనివర్సిటీలో 20 ఏళ్ల నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి ఆయన చనిపోయిండు. కుటుంబం పరిస్థితి ఏంది అలా? నువ్వు చేయాలనుకున్నావు అనుకో, నువ్వు చేయవచ్చు పర్మనెంట్, లేదు నువ్వు వాళ్ళకి ఇంకేదైనా రీతిగా చేసి అపాయింట్మెంట్స్ అయితే ఫిల్అప్ చేయాలి కదా. నేను ఆడికెళ్ళి వచ్చిన, ఆ పోరాటాలకి వెళ్ళి వచ్చిన, ఆ దక్కామోకిలు అన్ని తిన్నా. రాజకీయంగా ఇక్కడ ఇప్పటిదాకా అమ్ముడు పోయినని కాదు, తెలుసు, జనానికి తెలుసు అది. ఓనోడు మాట్లాడుతుండొచ్చు పిచ్చి మాటలు అని, తెలుగునోడు మాట్లాడుతూ తలకాయలు మాట్లాడతారు. నాది ఓపెన్ పుస్తకం, నా ఎంబడి ఉన్నది కూడా ఓపెన్ పుస్తకం. ఇంకా నాతో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో ఇట్లా ఆలోచించేటువంటి మేధావులు ఉన్నారు ఇంకా స్టిల్. వాళ్ళందరినీ పట్టుకొని బరాబర్ తెలంగాణ భవిష్యత్తులో రేపు ఉద్యోగాలు తెచ్చుకుంటేందుకే కదా మన తెలంగాణ తెచ్చుకున్నది. ఇంకా బయటలో వచ్చి ఉద్యోగాలు చేస్తుంటే ఇక్కడ చూసుకుంటే ఎట్లా కూర్చుంటాం? ఇక్కడ విద్యా వ్యవస్థ ఉన్నది. నారాయణ శ్రీ చైతన్యవాడు మండల స్థాయి దాకా పోయిండు. ప్రభుత్వ వాడుల మంది కూడా మంచిగా ఉండి దాంట్లో నాణ్యమైన విద్య ఇచ్చి ఆ క్లాస్ రూమ్లు ఇప్పుడు బయట ఇక్కడ ఎట్లయితే నువ్వు ఏసీ గదులలో గీసులో పెట్టిన అనుకో, ఫెసిలిటీస్ సేమ్ అట్లా పెట్టి టీచర్లను పెడితే ఆ పబ్లిక్ ఏమైనా పిచ్చా 10,000 20,000 పెట్టి వాళ్ళ బళ్ళలో పంపిస్తేందుకు? వైద్యం కూడా నువ్వు కార్పొరేట్ స్థాయిలో అపోలో హాస్పిటల్ కాన్స్టిట్యూన్సీ కోర్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వరంగల్ ఉన్నది. మీరు ఒక దాని మీద అయితే ఫైట్ చేస్తున్నారు, మరి స్కూల్లో అన్ని మూత పడుతున్నాయని చెప్పి
మరి ప్రభుత్వంలో ఉన్న అధికారులు అయితే స్కూళ్ళకి పిల్లలు వస్తే మేమెందుకు మూత చేస్తాం దానికి అని చెప్తున్నారు. టీచర్లు ఉన్నప్పుడు స్టూడెంట్స్ లేరు, మరి దానికి మూత వేయాల్సిన అవసరమే కదా అని చెప్పేసి అంటున్నారు. మరి స్టూడెంట్ రానప్పుడు బడి క్లోజ్ చేయడం కరెక్టే కదా. ఇదే మీరు మీ ఆలోచన తప్పిది. 10 ఏళ్ల కింద ఆ బడులలో ఎంతమంది ఉన్నారు, 20 ఏళ్ల కింద ఆ బడులలో ఎంతమంది ఉన్నారు, అప్పుడున్న సౌకర్యాలు ఏంటి? బాత్రూమ్ లేని బడులకు ఎవరైనా పంపిస్తావా? అంటే నేను అడగదు. ఇప్పుడు ఇవి చూస్తున్న వాళ్ళందరి గురించి చెప్తున్నా. ఎదిగిన ఆడబిడ్డలు ఉంటే బాత్రూమ్ లేని దగ్గరికి మీరు జూనియర్ కాలేజీలో పంపిస్తారా, డిగ్రీ కాలేజీలో పంపిస్తారా? టీచర్ లేని బడులకు పంపిస్తారా? నువ్వు టీచర్లు ఇస్తే కాదు, నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5 క్లాసులు కలిపి ఒకటే రూమ్ లా చెప్పేటోడు ఉంటాడు, దాంట్లో ఇద్దరే పంతులు ఉంటారు, ఒకటే పంతులు ఉంటారు, ఆ బడికి పంపిస్తావా? మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడు, 2 నెలలు మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడు అనుకో, 2 నెలలు వాడు చదువుపోతేనే వాడు మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అవుతాడు. దీని భారం ఎవరి మీద పడుతుంది? నువ్వు సౌకర్యాలుండి ప్రైవేట్ బడుల కన్నా మంచి సౌకర్యాలు పెట్టి ప్రతి క్లాస్ కు ఒక టీచర్ ఉండి, నువ్వు ప్రైవేట్ పోతే పీఈటీ ఉంటాడు, వాలీబాల్ ఆడతాడు, బాస్కెట్బాల్ ఆడతాడు. ఇక ఈయన పెద్ద పోజులు కొట్టిన దగ్గర మిషన్ పట్టుకొచ్చి 150-200 కోట్లు తలగబెట్టిండు అన్నిటికి. నువ్వు ఫుట్బాల్ ఉన్నాయా, ఏమన్నా గ్రౌండ్లు ఉన్నాయా? గ్రౌండ్లు ఉన్న కాడ గ్రౌండ్లు సౌలతులు ఉన్నాయా? రిక్రూట్మెంట్ జరుగుతుందా? లైబ్రరీలు ఉన్నాయా? ల్యాబ్లు ఉన్నాయా? ఏం లేవు కదా. నువ్వు ఏం సౌకర్యాలు లేకుండా నువ్వు సంపినరు వాళ్ళు విద్యా వ్యవస్థను సంపి పిల్లల్ని ఆడికి పంపించలేకుండా చేసి, ఇప్పుడు పిల్లలు లేరు కదా మరి బంద్ చేయకుండా ఏం చేయాలనే కాడికి తీసుకొచ్చి వీళ్ళందరూ రెడీ కావాలి. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాంపిటీషన్ అవుతున్నది. కొడకండ్ల బడి గురించి చెప్తున్నా. ఒక ప్రిన్సిపాల్ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన ఆ బడిలో. ఆ బడిలో 100% రిజల్ట్ ఉంది, అద్భుతమైన మార్కులు. మీరు పోయి అక్కడ పోయి ఇంటర్వ్యూ చేయండి. అదే అటువంటి బడుల గురించి చెప్తున్నా నేను. మరి అక్కడ ఎట్లా చేయగలుగుతున్నారు వాళ్ళు? నువ్వు సౌలతులు వాళ్ళు ఉన్నోళ్ళు పాపం అటో ఇటో చేస్తా ఉన్నారు కదా. మరి ప్రభుత్వం ప్రైవేట్ కన్నా అయితే నడపగలుగుతుంది కదా ఆలోచన. కొన్ని బడులే మరి వాటికి బేసిక్ సౌకర్యాలు కనుక ఇచ్చేది ఉంటే చేస్తారు కదా. సౌకర్యాలు ఇవ్వకుండా సంపుతేనే ఎమ్మెల్యేలకు వాటాలు పోతాయి, మంత్రులకు వాటాలు పోతాయి, ముఖ్యమంత్రి దాకా నారాయణ శ్రీ చైతన్య పర్సెంటేజ్లు ఇస్తారు. కాబట్టి దాన్ని ఇట్లా మాట్లాడితే చూపించకుండా ఉండటందుకు పెద్ద పెద్ద ఛానళ్లకు, పెద్ద పెద్ద న్యూస్ పేపర్లకు ఫ్రంట్ లైన్ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఓకే, ఒకటే పేపర్లో యాడ్ ఉంటుంది. ఒక స్టూడెంట్ మొన్న వచ్చింది, 9th ర్యాంక్ వచ్చిందని శ్రీ చైతన్య వాడు వేసుకుంటాడు, నారాయణ వాడు వేసుకుంటాడు, సేమ్ పేరు ఉంటుంది. 2 కాలేజీలు ఎట్లా చదువుతావు? అంటే అట్లా తయారై ఉన్నాయి అన్నట్టు. వీళ్ళంతా కలిసి తెలంగాణ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసే పని పట్టుకున్నారు. దానికి వీళ్ళకు ఆటలు అవుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రభుత్వ బడులు అని చెప్తే మరి నిజంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు స్టూడెంట్స్ కూడా, పిల్లలు కూడా మరి ప్రభుత్వ బడిలో వచ్చి చదువుకోకపోవడానికి కారణం ఏంది? మరి కొంతమంది నిజాయితీ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల పిల్లల్ని కూడా కొంతమంది ప్రైవేట్ బడులలో చేర్పిస్తున్నారు. నేను మళ్ళీ అదే చెప్తున్నా, సౌకర్యాలు ఉంటే ఎవరైనా చేపిస్తారు. రాజకీయ నాయకులకే ఆ విద్యా వ్యవస్థ బొందబట్టాలని ఉన్నది వాళ్ళకు. అందుకనే వాళ్ళు సౌకర్యాలు లేకుండా చేస్తున్నారు. అదే టీచర్లు తక్కువ ఉన్న దాంట్లో మన ఇళ్ళలో పంపిస్తామా? నువ్వు సౌకర్యాలన్నీ పెట్టిన తర్వాత వాళ్ళే వస్తారు కదా. నువ్వు ఫస్ట్ సౌకర్యాలు పెట్టు. నారాయణ శ్రీ చైతన్యుడు ఎంబడి పడుతున్నాడు. నువ్వు వాచ్మెన్లను కూడా లేకుండా చేసినావు, గంజాయిలు అడ్డాగా తయారు చేసి పెట్టినావు. ఊడ్చేటోడు లేడు, తుడిచేటోడు లేడు. ప్రిన్సిపాలే రావాలి, పంతులే రావాలి, పొరగాలతోనే చెప్పాలంటే ఎవడు చెప్పిస్తాడు? ఇవాళ రేపు కాలంలో. ఇవాళ రేపు ఇంకోటి ఏంటంటే, ఆటోలు నడిపినా, కూలి పని చేసుకున్నా, చిన్న చిన్న పనులు, వడ్రంగి పనులు చేసుకున్నా, ఎలక్ట్రీషియన్ పని చేసినా ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలు చదువుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి నాణ్యమైన విద్య రావాలి అనేది. ఆ నాణ్యమైన విద్య దగ్గర కాంప్రమైజ్ అవుతలేదు. నాణ్యమైన విద్య గవర్నమెంట్ లో కనుక దొరికేది ఉంటే వేరే తిరుగుతాయి. ఇప్పుడు ఉస్మానియా ఉదాహరణ చెప్తా. మేము చదువుకున్న టైంలో ఉస్మానియా సీటు కొట్టాలంటే ఒక పెద్ద ఛాలెంజ్ అది. ఇవాళ ఉస్మానియా సీట్ వచ్చినా చదవడానికి ఇష్టపడతలేరు. ఎందుకు? పంతులు లేరు. అప్పుడు అద్భుతమైన టీచర్లు ఉండే ఒకరొకరు పుస్తకాలు రాసే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, పుస్తకాలు రాసిన వాళ్ళకు కూడా ఉదాహరణలు చెప్పే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉస్మానియాలో మా డిపార్ట్మెంట్ లో ఉండే, అన్ని డిపార్ట్మెంట్ లో ఉండే. జర్నలిజం మామూలా. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, పిఎల్ విశ్వేశ్వరరావు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, జర్నలిజం దాటికి. వాళ్ళు మాట్లాడితే ఇట్లా ధారాళంగా ఇట్లా పడుతుంటది కదా. మరి అటువంటి మేధావుల కన్నా నేల కదా అది. ఇవాళ ఆడ పాఠాలు చెప్పే పరిస్థితే లేదు కదా. ఎవరు పోయి జాయిన్ అవుతాడు? ఇలా ఉస్మానియాలో రిక్రూట్మెంట్ లేదు. అలా చదివినోనికి బయటికి పోతే వాళ్ళకి జాబులు రావు. ప్రైవేట్ వాళ్ళు మొత్తం ప్రైవేట్ మాఫియా, విద్యా మాఫియా ప్రైవేట్ నడుస్తుంది కాబట్టి సంపుతారు విద్యా వ్యవస్థ. ఇప్పుడు మీ పార్టీ ఎజెండా మీరు చెప్పినట్టే గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఉండే మనకి, ఇప్పుడు బీఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీ కూడా అదే ఎజెండాతో వచ్చింది. మరి అవన్నీ సమస్యలు పరిష్కారం కాలేదు. మరి మీ పార్టీ వస్తే మరి ఆ సమస్యలను పరిష్కారం అవుతాయా? నియత్ లేదు వాళ్ళ దగ్గర. నియత్ లేక పైసలకు ఎగబడి వాళ్ళ పదవులు కాపాడుకుంటేందుకు ఆంధ్ర వాళ్ళు వేసే బిస్కెట్లకు, చాక్లెట్లకు, వాళ్ళు వేసే పైసలకు అమ్ముడు పోయి చేసిర్రు. లేకపోతే మా గోరెటెంకని రాసే కదా, వృత్తులు పోయినాయి, ఉపాధులు పోయినాయి, ప్రత్యామ్నాయం లేకనే పాటగా మంచిగా కనబడుతుంది.
కానీ ప్రత్యామ్నాయం సృష్టించాల్సి గవర్నమెంట్కి వచ్చినాక 10 ఏళ్ళు వాళ్ళు చేయలేకపోయారు. కానీ అప్పటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం కదా, అరే ఎందుకు చేస్తలేమో అని మాట్లాడుతున్నాం. ఓపెన్ కాస్ట్ ఆపలేకపోయినాం మేము. ఇప్పటి కూడా మాట్లాడుతున్నాం, ఇప్పటి కూడా కొట్లాడుతున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక మనం చేస్తాం, ఈ గవర్నమెంట్ కూడా చేస్తలేదు. సో మనిషి వాళ్ళు చేయలేదు కాబట్టి ఇలా మనం చేయాల్సిన అవసరం ఉంది. గద్దరన్న కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలా మంది అనుకునే అన్ని కూడా ఇవన్నీ బాగుపడతాయి, కానీ ఏవి బాగుపడలేదు. అది గద్దరన్న అది రియలైజ్ అయ్యే పార్టీ ఎస్టాబ్లిష్ చేసిండు, కానీ లోపల గద్దరన్న చనిపోయాడు. లేకపోతే ఇలా పరిస్థితి వేరే తిరిగి ఉంటుంది. మీ పార్టీ పెడితే ఒకవేళ మీ పార్టీ పేరు ఏం పెట్టబోతున్నారు మరి? చెప్పినా కదా ఆల్రెడీ, తెలంగాణ క్రాంతి దళగా మేము రాబోతున్నాం అంతనే. తెలంగాణ క్రాంతి దళ మారుస్తాం. ఇక తర్వాత చూసుకుంటాము. ఒకవేళ కాదు, అది అనివార్యం, వస్తాం అంతనే. పల్లెలలో జనాలు తయారై ఉండండి అంతనే. యూత్ చెప్పదలుచుకున్న, విజ్ఞప్తి చేయదలుచుకున్న, నిజాయితీగా అమరుల ఆశయాలను సాధించాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, నీతివంతమైనటువంటి యువతరం మాత్రమే మా దిక్కు చూడండి. వేరేటోళ్ళు దయచేసి మా జోలి కూడా రాకండి మీరు. ఇది అయితే చూసినాం కదా మరి. అయితే క్రాంతిదళ వ్యవస్థాపకుడు పృథ్వీరాజ్ గారు అయితే మేము పార్టీ పెట్టబోతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద పోరాడడానికి మేము ఎక్కడ చూసినా కానీ తెలంగాణ మీద అయితే స్పందిస్తాం. కాబట్టి వాళ్ళకి నీతి లేదు, నిజాయితీ లేదు, కాబట్టి వాళ్ళైతే తెలంగాణని సర్వనాశనం చేసినటువంటి మాటలు అయితే పృథ్వీరాజ్ గారికి చెప్తున్నారు. చూస్తుందండి వేద టీవీ. కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం.